నమస్తే అమ్మ భగవాన్ శరణం. అద్భుతాలమ్మ భగవాన్ కీ జై. ఇప్పుడే సొసైటీలో గణేశుడిది పూజ ఉంటే భజన ఉంటే దానికి వెళ్ళి రావడం జరిగింది. వెళ్ళేటప్పుడు అంతా లాక్ చేసేసుకుని అందరము హౌస్ లాక్ చేసుకుని వెళ్ళి వచ్చాము. ఇప్పుడే వచ్చే వరకు అక్కడ బాగా సత్సంగం బాగా జరిగింది. బాగా గణేశుడి భజన్స్ అయ్యి పాడుకున్నాము. అమ్మ భగవాన్ భజన్స్ కూడా పాడుకున్నాము. సరదాగా బాగా ఎంజాయ్ చేసాము. ఫ్లాట్ లాక్ చేసేసి ఇప్పుడే వచ్చాము. వచ్చేటప్పటికి చూడండి అంత హనీ మొత్తం అంతా ప్రతిదీ 1 by 1 నేను చూపిస్తాను. ఇది భగవాన్ శ్రీమూర్తి ఇక్కడంతా కూడా కింద అలా ఉంది. ఇంకా చూడండి ఈశ్వరుడికి మొత్తం పార్వతీమాతకి అలాగే విఘ్నేశ్వరుడికి ఆ కింద మొత్తం ఇంకా అలాగా కంప్లీట్గా పెరిగిపోయింది హనీ. అలాగే చిన్ని కన్నయ్యలు కూడా పెరిగి కన్నయ్యల మీద కూడా బాగా హనీ వచ్చింది. వాళ్ళిద్దరికీ కూడా బాడీలంతా కూడాని అమ్మవారు ఉన్నటువంటి ఈ ప్లేట్లో కూడా హనీ పెరిగింది కంప్లీట్గా. ఇంకా ఇవ్వండి కుబేర స్వామి కుబేర లక్ష్మి అమ్మ భగవాన్ కూడా మొత్తం ఈ శ్రీమూర్తి అంతా కూడా అమ్మవారికి ఇక్కడ చూసిన వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ అని కాకుండా మొత్తం అంతా శ్రీమూర్తి అంతా కూడా అద్భుతమే. ఇంకా 1 by 1 కృష్ణయ్య కూడా మళ్ళీ చేతుల దగ్గర ముఖం దగ్గర మూతి దగ్గర అలాగే నడుము కింద కాళ్ళ దగ్గర కూడా పెద్ద కన్నయ్యకి హనీ వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ వినాయకుడు పూజలో ఉన్న వినాయకుడు ఆయనకు కూడా హనీ కొంచెం వచ్చింది. ఇక్కడ అమ్మవారిది ఎలాగైతే లక్ష్మీ అమ్మవారిది ఉందో అలాగే ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాము, ఇదిగో భగవద్గీత అంతా కంప్లీట్గా హనీ వచ్చేసింది. అమ్మ భగవాన్ అమృతమా జ్ఞానామృతము కంప్లీట్ మొత్తం అంతా మీకు చూస్తే అర్థమవుతుంది. ఇగోండి కంప్లీట్గా భగవద్గీత అంతా కూడా నేను ఈ షేడింగ్లో కూడా మీకు చూపిస్తున్నాను లైట్ వేసి. మొత్తం భగవద్గీత అంతా కూడా హనీ వస్తూనే ఉంది, వచ్చింది. మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. జ్ఞానప్రదాత అమ్మ భగవాన్గా వచ్చి అలాగే ఇక్కడ కూడా భగవాన్ చూడండి ఇక్కడ కూడా శ్రీమూర్తి అంతా కూడా అద్భుతం చేస్తున్నారు. భగవాన్ అంతా కంప్లీట్గా మళ్ళీ కొత్తగా మళ్ళీ వచ్చింది. ఇక చూడండి మీకు కనిపిస్తుంది అంతా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ భగవాన్. థ్యాంక్